బమ్మెర పోతన గారు ఎంత విష్ణు భక్తులో అంత శివభక్తులు కూడా. వారు రచించినటువంటి భాగవతంలో ఈ విషయం మనకి గోచరిస్తుంది. విష్ణువుకి శివుడికి అభేదమే వారు చూశారు, అంటే భేదం లేదు అని చెప్పి ప్రతిపాదించారు. వారు రచించినటువంటి పద్యాలన్నీ కూడా మంత్రాక్షర సంయుతంగా ఉంటాయి. మంత్రాక్షరాలే పద్య రూపంలో ప్రవహించి అవి చదువుకున్నటువంటి వాళ్ళకి ఆ సిద్ధిని కలిగింపచేస్తాయి అనటంలో ఎటువంటి సందేహము లేదు. ఉదాహరణకి ఒక్క పద్యం తీసుకున్నా కూడా ఈశ్వర స్తుతి ఎంత గొప్పగా వారు చేశారు అనేటువంటిది చూస్తే భాగవత గ్రంథ ఆవిర్భావంలోనే, అంటే మొట్టమొదటి స్కందంలోనే ఈశ్వరుని గురించి ఎంత గొప్పగా వారు స్తోత్రం చేశారో చూడండి. వాలిన భక్తి మృక్కెదన వారిత తాండవకేళికిన్ దయాశాలికి శూలికిన్ శిఖరిజాముఖ పద్మమయూఖమాలికిన్ బాల శశంక మౌళికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాళికి. ఏమంటున్నారు ఈ పద్యంలో? ఈశ్వరుని స్తోత్రం చేస్తూ వాలిన భక్తి మృక్కెద అవారిత తాండవకేళికిన్. ఈశ్వరుని యొక్క తత్వం అంతా కూడా కేవలం ఒక్క పద్యంలోనే వారు నిరూపించారు పోతన గారు. ఏమంటున్నారో చూడండి. వారిన భక్తి మృక్కెద, ఎవరికి? శిరస్సు వంచి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అత్యంత అమితమైనటువంటి భక్తి శ్రద్ధలతో. ఎవరికి? అవారిత తాండవకేళికిన్, నిరంతరము కూడా తాండవ కేళి సలుపుతూ ఉండేటువంటి ఆ ఈశ్వరునికి. ఎందుకు ఆయన తాండవం చెయ్యాలి? అవారితంగా అంటే నిరంతరంగా, ఏమాత్రమో ఒక క్షణం కూడా విరామం లేకుండా ఈశ్వరుడు తాండవం చేస్తూనే ఉంటాడు. ఎందుకని అంటే ఈ విశ్వ కేంద్రానికి మొత్తానికి కూడా చలనశీలమైనటువంటి చలన తత్వాన్ని కలిగించేటువంటి ఆ మహాశక్తి ఏదైతే ఉన్నదో అది ఈశ్వరుని యొక్క తాండవం నుంచే ఆవిర్భవిస్తూ ఉంటుంది. అందుకని ఇప్పుడు ఉదాహరణకి ఒక చక్రం తీసుకోండి. ఒక చక్రము మొత్తము తిరగాలి అంటే దాని ఇరుసు భాగము చాలా వేగంగా కదులుతూ ఉంటుంది. అది ఎంత వేగంతో కదులుతూ ఉంటుందో దానికి సమాంతరంగా ఆ చక్రము యొక్క చివరి భాగం దాకా ఆ వేగం వ్యాపించి ఆ చక్రం మొత్తము కూడా తిరగటానికి ఆస్కారం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ఈ విశ్వం మొత్తము కూడా, ఈ విశ్వ చక్రం మొత్తము కూడా నడవటానికి ఇరుసు భాగంలో ఉండేటువంటిది ఆ పరమేశ్వరుడు ఒక్కడే. నడిపించేటువంటి వాడు, ఆ చలనశీల తత్వం కలిగినటువంటి వాడు, నిరంతరము తాండవ కేళి చేస్తూ ఉండేటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. ఆయన చలనం గనక ఒక క్షణం ఆగినా విశ్వ చలనం మొత్తము కూడా ఆగిపోతుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? అవారిత తాండవ కేళికిన్ దయాశాలికి. ఎందుకు ఆయన నిరంతరము తాండవం చెయ్యాలి? నటరాజస్వామి విగ్రహం గనక చూస్తే మనకు అదే అర్థమవుతుంది. ఆయన యొక్క కేశపాశమంతా ఇంత వెడల్పుగా అటు ఇటు కూడా విచ్చుకొని ఉంటుందన్నమాట. అంటే ఎంత వేగంగా నర్తిస్తే కేశపాశాలు ఆ విధంగా ఉంటాయి, అంత వేగంతో ఆయన చలిస్తూ ఉంటాడు ఈశ్వరుడు. ఎందుకని ఆ విధంగా చెయ్యాలి? అంత నిరంతర తాండవ కేళి అనేటువంటిది ఈశ్వరుడు ఎందుకు చెయ్యాలి అంటే ఆయన దయాశాలి కాబట్టి. ఈ సమస్తమైనటువంటి సృష్టిలో ఉండేటువంటి సమస్త జీవరాశులకి, సమస్త గ్రహాలకి, అన్నింటికీ కూడా ఒక చలనం రావాలి, ఒక జీవ చైతన్యంతో తొణికిసలాడాలి అంటే తాను నిరంతరము చెలిస్తూ ఉండాలన్నమాట. అందుకని చెప్పి ఆ దయాశాలి కాబట్టి ఆయన నిరంతరము తాండవకేళి సలుపుతూ ఉంటాడు. అంతేకాదు ఆయన ఇంకా ఎటువంటి వాడు? శూలి అంటే త్రిశూలాన్ని ధరించినటువంటి వాడు. త్రిశూలాన్ని ఎందుకు పట్టాలి అంటే చేతిలో సత్వరజస్తమో గుణాలు మూడు కూడా ప్రతి జీవికి అది ఆ మాయా మోహితం చేస్తూ ఉంటాయి. ఎవరైనా సరే ఈ మూడు గుణాలకి లోబడే ఉంటారు. ఈ మూడు గుణాలని తన అధీనంలో ఉంచుకున్నటువంటి వాడు, తన చేతిలో ఉంచుకున్నటువంటి వాడు పరమేశ్వరుడు. ఆత్మకమైనటువంటి ఈ జగత్తు మొత్తాన్ని కూడా తన చెప్పు చేతల్లో పెట్టుకున్నటువంటి వాడు పరమేశ్వరుడు. దయాశాలికి శూలికిన్ శిఖరిజ ముఖ పద్మ మయూఖ మాలికిన్. ఎంత మంచి సమాసమో చూడండి ఇక్కడ. శిఖరిజ అంటే శిఖరము అంటే ఇక్కడ హిమాలయ శిఖరాలు, ఆ గిరి శిఖరాలు. హిమతనూజ, హిమజ, నగజ, అగజ అయినటువంటి పార్వతీదేవి, హిమవంతుని కుమార్తె అయినటువంటి పార్వతీదేవి యొక్క ముఖ పద్మానికి
మయూఖమాలికిన్. మయూఖమాలి అంటే మయూఖములు అంటే కిరణాలు. కిరణాలను మాలలుగా సమర్పించేటువంటి వాడెవడు, పంపించేటువంటి వాడు భూమి మీదకి? సూర్యుడు. సూర్యుడు వికసిస్తేనే, సూర్యుడు వస్తేనే పద్మాలన్నీ కూడా విచ్చుకుంటాయి భూమి మీద. ఇది సహజంగా ప్రకృతిలో జరిగేటువంటి సహజమైనటువంటి ప్రకృతి స్వభావమైనటువంటి స్వభావ సిద్ధమైనటువంటి లక్షణం ఇది. చంద్రుడు వికసిస్తే, చంద్రుడు వస్తే ఏమో రాత్రిపూట కలువలు వికసిస్తాయి, సూర్యుడు వస్తే ఏమో పద్మాలు వికసిస్తాయి. ఒక చెరువులో గనక 2 కలువలు తామరలు గనక 2 కలిసి ఉంటే ఏవి పద్మాలో ఏవి కలువలో గుర్తించడం కష్టం. అయితే రాత్రిపూట చూస్తే విచ్చుకుని ఉండేటువంటివేమో చంద్రకాంతికి వికసించి ఉండేటువంటివేమో కలువలు, ఉదయం పూట సూర్యకాంతికి వికసించి ఉండేటువంటివేమో పద్మాలు అంటే తామరలు. ఆ విధంగా శిఖరిజ ముఖ పద్మ మయూఖ మాలికిన్. పార్వతీదేవి యొక్క ముఖ పద్మము వికసించటానికి కారణభూతమైనటువంటి సూర్యుని వంటి వాడు. అంటే సూర్యుడు వస్తే పద్మం ఎంత గొప్పగా చక్కగా వికసించి ప్రకాశిస్తూ ఉంటుందో ఆ విధంగా అగజ హిమజ హిమవంతుని కుమార్తె అయినటువంటి ఆ పార్వతీదేవి యొక్క ముఖ పద్మమునకు సూర్యుని వంటి వాడు. బాల శశంక మౌళికి అర్ధేందు మౌళిధరుడు. ఆయన అర్ధ ఇందు ధరుడైన అంటే చంద్రమౌళి కలిగినటువంటి వాడు. చంద్రుణ్ణి సాదాఖ్య కళగా అంటే సదా కళగా 16వ కళగా తన శిరస్సున ధరించినటువంటి వాడు. బాల శశంక మౌళికి కపాలికి. కపాలి అంటే కపాలాన్ని చేతిలో ధరించినటువంటి వాడు. ఎందుకు ఈ కపాలాన్ని ఈశ్వరుడు ధరించి ఉంటాడు చేతిలో అంటే ఇది బ్రహ్మ కపాలం. ఎప్పుడు జన్మించాడో ఆయనకి పుట్టుక అనేటువంటిది లేదు కదా. అభవుడు, అసలు పుట్టుకే లేనటువంటి వాడు, అజుడు, జన్మమే లేనటువంటి వాడు. అటువంటి ఆయన ఎప్పుడు సంభవించాడు, ఎంత కాలమైంది అంటే ఎవరూ చెప్పలేరు. బ్రహ్మకే ఆయుర్దాయం అనేటువంటిది నిర్ణయించడం చాలా కష్టం. ఆ విధమైనటువంటి బ్రహ్మలు ఎంతో మంది వెళ్లిపోయారన్నమాట. అంటే అనంతమైనటువంటి కాలంలో వచ్చినటువంటి బ్రహ్మలు ఎంతో మంది. ఆయన యొక్క ఆ కపాలాలన్నీ కూడా తన మెడలో వేసుకుంటాడు, తన చేతిలో కూడా బ్రహ్మ కపాలాన్ని ధరించి ఉంటాడనమాట. అంటే ఈశ్వరుని యొక్క ఆయుర్దాయం ఎవరు చెప్పగలడు, ఎవరు నిర్ణయించగలడు? సృష్టికి పూర్వము ఉన్నాడు, సృష్టిలోనూ ఉన్నాడు, సృష్టి ఆదిలోనూ ఉన్నాడు, సృష్టి అంతంలోనూ ఉన్నాడు, సృష్టి మధ్యలోనూ ఉన్నాడు. అటువంటి వాడు పరమేశ్వరుడు. అందుకని కపాలికి మన్మథ గర్భ పర్వతోన్మూలికి. అటువంటి ఈశ్వరుడిని చెలింప చెయ్యాలి ఆయన మనస్సు అని చెప్పినని మన్మధుడు బయలుదేరాడు. ఆయన చిలక తత్తడి రౌతు అంటే తన చిలుక వాహనం మీద చెరుకు విల్లు తీసుకుని అంత తపో దీక్షలో ఉండేటువంటి ఈశ్వరుని మనస్సు చెలింప చేయటానికి మన్మధుడు ప్రయత్నం చేస్తే తన 3వ కంటిని తెరిచి మన్మధుణ్ణి దగ్ధం చేసినటువంటి వాడు పరమేశ్వరుడు. పర్వతము లాంటి గర్వం కలిగినటువంటి మన్మధుణ్ణి దహనం చేసినటువంటి వాడు. అంతేనా, ఎంతమంది మహర్షులు నిరంతరము కూడా ఆ పరమేశ్వరుని ధ్యానం చేస్తూ ఉంటారు. నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాళికిన్. నారదాదులు ఎంతో మంది, బ్రహ్మర్షులు, దేవతలు మొదలైనటువంటి వాళ్ళు ఎంతో మంది నిరంతరము కూడా వాళ్ళ మనస్సరసీరుహములలో అంటే మనస్సు అనేటువంటి సరోజములలో వాళ్ళు నిరంతరము కూడా భావిస్తూ ఉంటారు ఈశ్వర తత్వాన్ని, ఈశ్వరుణ్ణి. అటువంటి పరమేశ్వరుడికి వాలిన భక్తి మృక్కెదా, నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఉన్నాను. మళ్ళీ ఒక్కసారి చూడండి ఈ పద్యం. వాలిన భక్తి మృక్కెద అవారిత తండవ కేళికిన్ దయాశాలికి శూలికిన్ శిఖరిజ ముఖ పద్మ మయూఖ మాలికిన్ బాల శశంక మౌళికి కపాలికి మన్మథ గర్భ పర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాళికిన్. ఇటువంటి పద్యాలు అత్యద్భుతంగా పోతన గారు భాగవతంలో ఎన్నో రచించుకుంటూ వచ్చారు. ఒక్క పద్యం చాలు మన జన్మ చరితార్థం చేసుకోవటానికి. ప్రతి అక్షరము కూడా అది మంత్రమై నిరంతరము మననం చేసుకుంటూ ఉంటే మనల్ని తప్పకుండా రక్షిస్తుంది. మంత్రము అంటేనే మననాత్రాయితీతి మంత్ర అని చెప్పినని చెప్తారు ఆర్యులంతా కూడా. మంత్రము యొక్క నిర్వచనం నిరంతరము ఏ అక్షర స్వరూపుడు అసలు ఈశ్వరుడు. సమస్తమైనటువంటి అక్షర సముదాయం అంతా కూడా ఆయన యొక్క డమరుకం నుంచి ఆవిర్భవించింది. సమస్త భాషలు, సమస్త అక్షరాలన్నీ కూడా, సమస్త వాంగ్మయం అంతా కూడా రావడానికి కారణభూతుడైనటువంటి వాడు ఈశ్వరుడు ఒక్కడే. అందుకని అటువంటి అక్షర స్వరూపుడైనటువంటి పరమాత్మకి ఈ పోతన గారు ఈ విధంగా స్తోత్రం చేస్తూ ఉన్నారన్నమాట. ఈ పోతన గారు రచించినటువంటి ఇటువంటి పద్యాలు నిరంతరం మనం చదువుకుంటూ ఉంటే పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఇంతకంటే శివనామ స్మరణ ఏం కావాలి?
ఇటువంటి పద్యాలన్నీ కూడా మనల్ని నిరంతరము రక్షిస్తూ ఉంటాయి. ఎప్పుడూ కనుక ఇటువంటి వాటిని మనం చదువుకుంటూ మననం చేసుకుంటూ గనక ఉన్నట్లయితే ఆ ఈశ్వర కృపకి మనమందరము కూడా పాత్రులవుదాం.